బలహీన వర్గాల కోసం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తే అప్పుడు వారి పరిస్థితి ఏమిటన్నది వివరించేందుకు సైతం ప్రభుత్వానికి మొహం చెల్లడం లేదు. ఆరోగ్యశ్రీ 104, 108 ఎలా నడుస్తున్నాయో ఏమైనా ఉన్న ప్రజలను అడిగినా చెప్తారు. 300 ఏళ్ల క్రితం వరకు అన్నపూర్ణంగా ఉన్న రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలు అసూయపడేలా అన్నదాతను అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని ఈ రోజున భవిష్యత్తులోని రాష్ట్రంగా అంధకార ప్రదేశంగా మార్చివేశారని ఎంతో బాధ కలుగుతుంది అధ్యక్ష. ఇక శాంతి భద్రతల విషయానికి వస్తే ఉగ్రవాదం అనేది మానవానికే మచ్చ. దాన్ని నిర్మూలించడంలో ప్రభుత్వాలు ఏమాత్రం ఉపేక్ష వహించకూడదని రాజకీయాలకు అతీతంగా అందరం అంగీకరిస్తాం అధ్యక్ష. ఉగ్రవాదులు దొంగదెబ్బ తీయటం వల్ల ప్రాణాలు బలైపోవటం చూస్తున్నాం. కానీ ఇటీవల రాష్ట్ర రాజధానిలో దిల్షుక్ నగర్ లో ఉగ్రవాదులు దుర్మార్గానికి పాల్గొన్న సందర్భంలో వెంటనే కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటన దిగ్భ్రాంతిని కలిగించింది. తాను ముందుగా హెచ్చరించిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని షిండే గారి మాటల ద్వారానే వెల్లడైంది అధ్యక్ష. రాష్ట్రంలో గత సంవత్సరం 7% జీఎస్డీపీ రేటు అంటే ఆర్థిక వృద్ధి రేటు ఉంది. ఈ ఏడాది 6% పడిపోతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇంకో విషయం ఏంటంటే కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో వచ్చే 2 ఏళ్లలో బొగ్గు గానీ గ్యాస్ గానీ లభించదన్నారు. అదనంగా 185 మిలియన్ టన్నుల బొగ్గు వచ్చే సంవత్సరం దిగుమతి చేసుకుంటే తప్ప మన విద్యుత్ కేంద్రాలు నడిచే అవకాశమే లేదని అని చెప్పారు అధ్యక్ష. మరొక వంతు ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే జీడీపీలో 5% విదేశీ మారక లోటు ఉందని చెప్పారు. ఒకవంత విదేశీ మారక ద్రవ్యం లేకుండా ఇంకో వంత పోర్టుల సౌకర్యం లేకుండా భారతదేశం ఎలా బొగ్గు దిగుమతులు చేసుకోగలుగుతుంది? దిగుమతి చేసుకున్న బొగ్గులు రైల్వేల ద్వారా ఏ రకంగా దేశంలో మిగతా ప్రాంతాలకు చేర్చగలుగుతాయి? వాటికి అంత సామర్థ్యం ఎక్కడిది? వీటన్నిటికీ నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తే 200%, దిగుమతి చేసుకున్న గ్యాస్ తో ఉత్పత్తి చేస్తే 300% ఎక్కువ ఖర్చు అవుతుంది. మొత్తం మీద చూస్తే వచ్చే 2 ఏళ్లలో భారతదేశం బొగ్గు గ్యాస్ కరువే అంటే విద్యుత్ చాలినంత లభించదు. అంటే పారిశ్రామికంగా గానీ ఆర్థిక వ్యవస్థ పరంగా గానీ అభివృద్ధి ఉండదని అర్థం. మరి ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికి కూడా ఈరోజు మనం కరెంటు బాధితులు అనుబంధాల రంగాల వృద్ధి రేటు 1.96% పడిపోయిందని సాక్షాత్ గవర్నర్ గారు చెప్పారు. ఇటు వ్యవసాయం సరిగా లేక అటు పారిశ్రామిక రంగం కోలుకునే పరిస్థితులు లేక వచ్చే 2-3 ఏళ్లలో ఈ ప్రభుత్వం అసమర్థత వల్ల ప్రజలకు కడగండు తప్పని పరిస్థితి ఉత్పన్నమవుతుందని మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నాను అధ్యక్ష. ఇంకో ఆశ్చర్యకరమైన ప్రకటన ఏంటంటే ముఖ్యమంత్రి గారు అంటారు రాజీవ్ యువ కిరణాల పథకంలో 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక రోజున అంటే ఆ మన్నాడు దాన్ని సవరించి 15 లక్షలు కాదు 35 లక్షలు అన్నారు. ఆ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్తానన్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం 2,77,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని అధికారికంగా ప్రకటించింది. అది కూడా ప్రైవేట్ రంగంలో ఇచ్చిన ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చిందని ఏ విధంగా తన బలకార్యం చెప్తుందని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వారి సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. ఏదో చిన్న పరిశ్రమ ఇంట్లోనో చిన్న కార్ఖానాలలో పెట్టుకుని తమకు తాము ఉపాధి కల్పించుకోవడం కాకుండా మరికొందరికి కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇలాంటి వారు లక్షల మంది ఉన్నారు. ఇలా చిన్న చిన్న పరిశ్రమలు నిర్వహించుకునే వ్యక్తులకు వేరే రాష్ట్రాల్లో ప్రత్యేకించి తమిళనాడు వంటి చోట్ల వారి రక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంటే మరి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం వారిని పవర్ కట్స్ కు బలి చేయటమే కాకుండా వారు కొనుగోలు చేసే జనరేటర్ల మీద వాటిని 5% నుంచి ఇటీవల 11% పెంచిందంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అధ్యక్ష? ఈ ప్రభుత్వం కూడా గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ స్ఫూర్తితో నడుస్తున్నట్టు కనిపిస్తుంది అధ్యక్ష. గతంలో 9 ఏళ్ల అధికారంలో ఉన్నవారు క్రమం తప్పకుండా పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది పెట్టడం, లక్షల కోట్ల రూపాయల మీద పెట్టుబడుల ఒప్పందాలు లేదా ఎంఓఏలు కుదిరాయని చెప్పడం అప్పట్లో ఒక ఆనవాయితీ. తీరా 9 ఏళ్ల తర్వాత చూస్తే 100 కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక్కటి కూడా కనబడలేదు. మళ్ళీ 8 ఏళ్ల తర్వాత What is your point of order? Sorry,
under Rule 342, sir. Yeah, I'm on Rule 342. సార్ రూల్ 342 కింద నేను పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగాను సార్, తను అనుమతి ఇచ్చాను సార్. ఇక్కడ అండర్ రూల్ 75 అవిశ్వాసం పెట్టింది ప్రభుత్వమే సార్. కొంచెంసేపు అటువైపు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓపెనింగ్ లో తెలుగుదేశం పార్టీతో ప్రారంభమవుతుంది సార్. ఇక్కడ రెండు అభ్యంతరాలు సార్. రెండు అభ్యంతరాలు నేను వ్యక్తం చేస్తున్నాను సార్. ఒకటి, సబ్జెక్ట్ కన్ఫైన్ కావాల్సిన అవసరం ఒకటి సార్. రెండోది, నార్మల్ పార్లమెంటరీ ప్రాక్టీస్ ఏంటంటే రిటర్న్ స్పీచెస్ ఉంటే టేబుల్ చేస్తారు సార్. అట్లా కాకుండా మనం ఉపన్యాసం చదవడం సాంప్రదాయం కాదు సార్. అయినా సరే స్క్రిప్ట్ రైటర్స్ విజ్ఞప్తి చేస్తున్నా, సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి ఆయన చేత ఉపన్యాసాలు చెప్పిస్తే బాగుంటుందని స్క్రిప్ట్ రైటర్స్ విజయలక్ష్మి గారు. పూర్తిగా తెలుగు పెట్టుబడితో వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక్కటంటే ఒకటి కూడా కనబడలేదు. మళ్లీ 8 ఏళ్ల తర్వాత మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుని హైదరాబాద్ లో పెట్టి సుమారు 600 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరిపోయాయని అట్టహాసంగా ప్రకటించారు. ఆ మాట విని భారతదేశం నిర్ఘాంతపోయింది. ఒక్క రోజులోనే 600 లక్షల కోట్ల అని. ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటనలో ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో ఉటంకిస్తూ ఈ మధ్య ఎస్ఐపిబిలో 132 లక్షల కోట్ల ప్రతిపాదనను ఆమోదించామన్నారు. ఇప్పటిదాకా ఒక్క యూనిట్ కూడా రాలేదన్నమాట, ఒక ఉద్యోగం కూడా రాలేదన్నమాట. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి పరిస్థితికి వచ్చింది అధ్యక్ష? రాష్ట్రంలో 2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకు కాలంలో ఏ రోజున ఒక పైసా పన్ను పెంచింది లేదు, ఒక పైసా విద్యుత్ ఛార్జీలు పెంచింది లేదు, ఒక పైసా ఆర్టీసీ ఛార్జీలు పెంచింది లేదు. రైతు కుటుంబంలో పిల్లల చదువు వృద్ధుల పెన్షన్, పక్కా ఇల్లు, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత లభించిన 5 ఏళ్ల కాలమది. అలాగే సమాజంలోని అన్ని వర్గాల వారికి నచ్చిన పరిపాలన అందిన రోజులవి. ముఖ్యంగా రైతన్నకు నేతన్నకు మంచి రోజులవి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక 100 మంది రాష్ట్రమంతా మరణించారు. కానీ ఈ రోజున రైతన్నలు నేతన్నలు ఆత్మహత్యల వార్తలు వింటున్నాం. వ్యవసాయంతో పాటు పరిశ్రమ అంతసేవ మీదకి చేరింది. అయినా ఈ ప్రభుత్వానికి మనసు లేదని నిరూపణ అవుతుంది. మన ప్రజలు విధిలేక మరణిస్తున్న వైనం ఈ ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా కదిలించకపోవడం అన్నిటికంటే విరుగునిస్తున్న అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎవరికి ప్రతినిధి? చంద్రబాబు గారికా, ప్రజానీకానికా, కిరణ్ కుమార్ రెడ్డి గారికా, లేక రైతుల కూలీల పేదలు అణగారిన వర్గాల మైనారిటీలకా? ఎవరిని రక్షిస్తుంది ప్రభుత్వం? చంద్రబాబు గారినా లేక పేదలనా? అధ్యక్ష, ఈ ప్రభుత్వం సాధించిన విజయం ఏంటంటే కోఆపరేటివ్ ఎన్నికల్లో గెలిచామంటున్నారు. అధికార దుర్వినియోగానికి, ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయడానికి, రైతులను అపహాస్యం చేయడానికి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో ఎంతకు తెగించిందో అందరికీ తెలిసి వచ్చింది. ప్రజల మనసు గెలుచుకోలేని ప్రభుత్వం చివరికి ఎన్నికల్లో ఎంత అక్రమాలకైనా తెగించే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇలాంటి ప్రభుత్వాన్ని ఈ ప్రజలు కోరుకుంటున్నది. ఇన్ని విధాలుగా విఫలమైన ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని మేము భావిస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, మిల్క్ హాలిడే అన్ని వ్యవస్థలు హాలిడేలు ప్రకటించే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంటే రాబోయే కాలంలో ప్రజలు ఈ ప్రభుత్వానికి హాలిడే పెట్టే రోజు తొందరలో వస్తుంది. మీ ద్వారా ప్రభుత్వానికి చెబుతూ మెలకువ కలిగి పరిపాలించమని చెబుతూ మీరిచ్చిన సమయానికి కృతజ్ఞతలు జరుపుకుంటాం.